కరెక్ట్ టైంకి ఇచ్చా. ఏం తింటున్నాడు వీడు? వీడిని అంబాసిడర్ గా పెడితే సైకిల్స్ అమ్మడం కాదు, కంపెనీ అమ్మేయాలి. అమ్మా డాక్టర్ చక్రవర్తి, ఏంట్రా నీకు ఈ కర్మ? అదెవతో గన్ పెట్టింది డాన్ అంట. ఓకే, వాడెవడో తొక్కలో బొక్కల డాక్టర్ అన్నాడు పనోడు. సార్ అన్నాను ఓకే. బాబు నన్ను ఎందుకు పేషెంట్ చేసావు? నువ్వెందుకు గెటప్ మార్చావు నాయన? ఎవ్వరికీ చెప్పవు కదా? చెప్పను. వాళ్ళు నన్ను గుర్తుపట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పకుండా ఉండటానికి. అంటే యూజీలో ఇలాగే ఉండాలి. యూజీ అంటే అండర్ గ్రౌండ్. జై బోలో. బాడీలో బుల్లెట్స్, అవుట్ హౌస్ లో ఆపరేషన్, ఆగిపోమ్మని మెసేజ్. రాజశేఖర్ రెడ్డికి తెలియకూడదు రహస్య జీవితం. అర్థమైంది అన్నా, అర్థమైంది. నువ్వు మావోయిస్ట్ అన్నా? అరే జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. అవును, హాస్పిటల్లో పేషెంట్స్ ని పీడించుకు తింటున్నావంట. ఎవడన్నా రాంగ్ మెసేజ్ ఇచ్చింది. సెలైన్ బాటిల్ తో కొడతానన్నా. అన్నా నా హాస్పిటల్లో బీదోళ్ళకి బిక్కోళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడతానన్నా. కిడ్నీలు ఇడ్లీలు పంచిపెట్టినట్టు పంచి పెడతానన్నా. అన్నా నాకు ఎరుపట్టే ఇష్టం అన్నా. ఎర్రకారం తాగుతానన్నా. 6 నారాయణమూర్తి సినిమాలు ఒకటి తర్వాత చూస్తానే ఉంటానన్నా. ఎర్రని జెండా ఎన్నియ్యలో, ఎర్రని జెండా ఎన్నియ్యలో, ఎర్రని జెండా. ఏమిటి? ఎలా ఉంది అక్క? వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తు. ఊళ్ళోకా? ఎవరయ్యా ఆడ మనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా, నువ్వేమన్నా పురమాయించావు? రామరామా, నేనెక్కడ పురమాయించానండి? పర్సనాలిటీ బాగుంది. దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చిందని బాబతలాగా కనపడుతోంది. అయ్యా, తమరి పాకలోకే పరిగెత్తింది అంటే తమరి సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి. దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను. నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు. అయ్యా, మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు. అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను, మీరు కాపలా ఉండండి. వాళ్ళు రాళ్ళ కొడతాను. ఇది ఏమైనా చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి. ఆడతాను కూడా నీకేం తెలుసు. రా కాపలా కద్దుగా. అమ్మాయి, నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు కానీ నేను ఈ ఊళ్ళో మొక్కటం లేని మహారాజుని. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు. మున్సబ్గరణాలు ఇద్దరు నా గుప్పిట్లో ఉన్నారు. ఏడుపు మానేసేయి. మానేమన్నాను. ఏడుపు మానేసి ఇటు తిరుగు. అబ్బా, ఇదేం పోయే కాలమయ్యా నీకు? ఈ చీర కట్టుకోవాలన్న మోజు నాకేం పుట్టలేదండి. మీ సలహా విని ఆ భాగ్యం దగ్గరికి వెడితే నా బూజు వదిలించి నన్ను ఈ పోజులో పంపాడు. సిస్టర్, మే కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి రెండు కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, 2 రోజుకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో. తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా?
ఏంటమ్మా నువ్వు పత్తి పడతావా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఆయిల్ డబ్బా ఇలాగే. సారీ, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు.